ఆయన గురించి ఒక 10 వాక్యాలు చెప్పు. హీస్ రొమాంటిక్ బాయ్. ఎండిపోయిన అరటి పండు తొక్క. ఆపని డమ్మడెక్కడేయడాలి. ఏంది దున్నపోతులా మంచం మీద పడి దొడుతున్నావు? ఓ ఇది దున్నపోతులు పడుకునే మంచం, అయితే నువ్వే పడుకో. ఎదవా అంటే నేను ఎదవనా? డమ్మడుక్కు డిండిలాలి డండల డోలి డిండలేలి గింజ. డంకడమా డంకడమా డింగి దండ. చెప్పా? నేను చెప్పానా? నేను చెప్తాను. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నావా? నిజంగానే నీ ఎంకరేజ్మెంట్ ఉండాలి నాకు. నా ఎంకరేజ్మెంట్ నీకు తప్పకుండా ఉంటుంది. నెక్లెస్ రోడ్కి వచ్చే. ఇప్పుడు ఒక యాడ్ 3 తిరుగుతూ ఉండాలి. 3 ఏంటి సుమా తిరిగి? సుమా ఒకసారి చూపిరా. చూడు ఇదిగో చూడు ఇక్కడ ఉన్నాయా? ఎగరాలి. ఏం సుమా మీతో ఎవరు మాట్లాడకూడదా? నేను మాట్లాడుతున్నాను కదా. మీరు అందంగా ఉన్నారు కాబట్టి మాట్లాడతాం, చూస్తాం. సుమా మీతో గేమ్ ఆడతాం. సుమా షో చేద్దాం దా. మీరు అంత అందంగా ఉంటారు కదా, అందాన్ని లాకర్ లో పెట్టుకోవచ్చు కదా. లాకర్ లో సరిపోదంట, మీ ఇంటికి వచ్చి పెట్టుకుంటారు. ఫుట్బాల్ తో చంపేస్తా, కత్తితో కోస్తా, నా కాలుతో తంతా, కడుపులో పొడిచి పొడిచి చంపేస్తా, కాలుతో తొక్కుతా, నా గాజులతో పొట్టలో పొడుస్తా, నీ ముక్కు నీ చెవులు నీ కళ్ళు అన్ని పీకి. అమ్మా చాలమ్మా చాలు. మాకేంటంటే స్పెషాలిటీ ఫ్యాషనిస్ట్ రాయలసీమ. అబ్బా ఈవిడ తొడ కొట్టిందో తొడ పామిందో నాకు అర్థం కాలేదు. వెంటి కొట్టేది సుమతోడ నేనుండగా. నేను నిజంగా కొడతాను ఇప్పుడు. మాసిపోయిన బట్టలు ఎక్కడ వేస్తాము? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కూరగాయలే ఫ్రెష్ గా ఉండగా అనేది బట్టలు అవ్వవా ఏంటి? అందుకే మన వార్లు ఫ్రెష్ గా కనిపించాలంటే అందరి బట్టలను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వాళ్ళు భలే ఫ్రెష్ గా ఉంటారప్ప. గట్టు బావి, గట్టు గట్టు బావి, గట్టు గట్టు గల్. అసలు మొత్తం అమ్మాయిలందరూ కూడా ఇలా దుంపనాశనం అవడానికి కారణం ఏమిటో తెలుసా? సింగిల్ బి. బి ఫర్ బాయ్స్. చిన్నప్పుడు అమ్మల్ని, కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ అక్కల్ని, ఆ తర్వాత ఏమో వాళ్ళ పెళ్ళాల్ని, ఆ తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని, ఆ తర్వాత వాళ్ళ భార్యల్ని పీక్కు తింటూ ఉంటారబ్బా, పీక్కు తింటూ ఉంటారు. బి ఫర్ బాయ్. మీ ఊర్లో గాడిద గుడ్డు పెడతది అనమాట. మీరు చూసారా ఎప్పుడైనా గాడిద గుడ్డు? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వు చూసినట్టున్నావు. నువ్వు చూసావు? లేదు సుమా, చూసాను. ఐ థింక్ అది గుర్రం గుడ్డు అనుకుంటాను. అంటే డైలీ నేను కోడి పెట్టే గుడ్ని గుర్రం గుడ్డు అనుకుని తినేస్తున్నాను. ఎలాంటి సందర్భాల్లో వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది? లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు వాన పడితే బాగుండు అనిపిస్తుంది. ఈడొక నాన్ సింక్ ఎట్లరా కన్నీళ్ళ కలిసిపోతే గాన. అబ్బా ఎలాంటి సందర్భాల్లో గుండెని రాయి చేసుకుంటాం మనం? చీటికి మాటికి పెళ్ళాం కొడితే గుండె రాయి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొడుతుందిరా? తాగేసిపోతున్నావా? నైట్ పూట లైట్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేస్తలే అని. బ్యాంక్కి వెళ్తే మనకి ఎలాంటి పర్సన్స్ ఎదురవుతారు? పెన్ కోసం వచ్చేవాళ్ళు. అంకుల్ వస్తాడు, బాబు పెన్ ఉందా? లేదు అంకుల్. చూడడానికి చదువుకున్నా, పెన్ తెచ్చుకోవడం తెలీదా? బ్యాంక్ వస్తే పెన్ను తెచ్చుకోవాలా? అరే ఆకలేస్తుందని రెస్టారెంట్ కంచాలు పట్టుకుని వెళ్తావారా? ఎలాంటి సందర్భాల్లో అనవసరంగా మాటిచ్చి తప్పు చేశానే అని అనిపిస్తుంది? శ్రీముఖి సుధాకర్ తో జోక్ చేపిస్తా అన్నప్పుడు. అది ఆడి కదా, పెట్రోల్ లేని ఆడి. ఎలాంటి సందర్భాల్లో కష్టపడకుండా మనకు చెమటలు పడతాయి? నేను ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి మా డోర్ కొట్టినప్పుడు నాకు చెమటలు. గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతుందిరా? నాకు అర్థం కాదు. నువ్వు మామ అయినప్పుడు శ్రీముఖి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. అరే నువ్వు లేడీ గెటప్ వేసినావా? ఉట్టి జోకులు చెప్పనీకి వచ్చినావా? జోకులు చెప్పడానికి వచ్చినా. మరి లేడీ గెటప్ ఎందుకు వేసినావు? లేడీ గెటప్ ఎందుకు? ఎలాంటి సందర్భాల్లో లవర్ ని చూసి
అని అనిపిస్తుంది. లవర్ని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఇంటికి పార్సల్ కట్టుకెళ్తే అప్పుడు చిరాకులేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి స్టెప్ సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు. పృథ్వీ గారు మీలో ఎవరు కోటీశ్వరుడు? ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్ గా చేస్తున్నారు మీరు ఫర్ ద ఫస్ట్ టైం. ఇంటర్మీడియట్ చదువుకునే స్టూడెంట్. అంటే మీరు కూడా మాలో ఒక్కరన్నమాట. ఏమే పొద్దునేమన్నావు నాకు సాత కాదా? ముగ్గురు పిల్లని కంటే నాకు సాత కాదా? ఆడపిల్లని కొడతావా నువ్వు? సార్ స్కిట్ సార్ ఇది. స్కిట్ అయిన ఆడపిల్లని చేయకూడదు అంతే. ఇప్పుడు నా బొమ్మర్ది నేను కొట్టుకుంటా. ఏమిరా మీ అక్క పొద్దున పప్పుచారు చేయమంటారు. సరే బాడీ ఉందని భయపడుతున్నారా? హలో బొమ్మర్ది మగాడు కొట్టచ్చుగా. అమ్మా ఆర్తి ఆర్తి అమ్మా ఆర్తి ఆర్తి తీసుకోమ్మా. అయ్యో చెయ్యి కాలు ఎన్ని రోజుల నుంచి డోర్ ఓపెన్ ఉంటుంది అని మనది ఎప్పుడు ఎవరు పడతారో చేస్తారు. హలో సార్ చెప్పండి. పోలీసా మీరు? పోలీస్ గారు అయితే ఎందుకు నాకేం నా లవరు. నా లవర్ అది. పూజ ఏం పూజరా? ఏం పూజ అంటే మా కులదైవంకి పూజ చేస్తామండి. అది వచ్చేసింది అమ్మాయి. మీరెప్పుడు వచ్చారండి? నేను ఎప్పుడు వచ్చాను? అయ్యో ఏమైంది అసలు? నా పూజ ఫలించింది. వాగుడు ఎక్కువ పని తక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? శ్రీముఖి అక్కది వాగుడు ఎక్కువ పని తక్కువ. వాగుడు ఎక్కువ పని తక్కువ. వాగుడు అంటే మామూలు వాగుడు. మా ఆయన నెలకు అమెరికాలో 5 లక్షలు సంపాదిస్తున్నాడు. అది సంపాదించడానికి మీ ఆయనకు 10 నెలలు పడుతుంది. మా ఆయన పెద్ద నోటు, మీ ఆయన చిన్న నోటు. అబ్బో పెద్ద నోటు. ఆ పెద్ద నోటుని నమ్ముకున్న వాళ్ళే ఇప్పుడు అలో లక్షణ అని ఏడుస్తున్నారు. ఓ మంచి దేవుడా, తినటానికి అన్నం ఇచ్చావు, చారిచ్చావు, కూరిచ్చావు, ఆవకాయ పచ్చడిచ్చావు, అయినా ఐశ్వర్యతో పప్పెందుకు చేయించావు?